ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. హైదరాబాద్లో 1 మంత్ ఉండి వచ్చాం కదా. వచ్చిన వెంటనే మొట్టమొదటగా చేసే పని ఏంటో తెలుసా? ఆవకాయ పెట్టడం. ఉందిగా మన తోటలో ఆవకాయ మామిడి చెట్టు. ఆ చెట్టు నుండి మామిడికాయలు అయితే కోసేసానండి. మామిడికాయ కండ కంటే పీచెక్కుకున్న మామిడికాయ అయితే ఆవకాయకి చాలా శ్రేష్టం అనమాట. చాలామంది ఆవకాయ కోసం రసాలు, కొత్తపల్లి కొబ్బరి, జలాలు, నాటుకాయ వాడతారు. మనదైతే నాటుకాయ అనమాట. మామిడికాయ ముచ్చుకలు తీసేసిన వెంటనే ఇలా నీళ్ళు పోసి కడిగేసుకోవాలి. మామిడికాయలని తడిసిన తర్వాత బాగా ఆరబెట్టాలి. మెత్తటి క్లాత్ తీసుకుని బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత అప్పుడు కత్తిపీట సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ కింద నేలనైతే బాగా తుడిపించేసి, కడిగించేసి, మాప్ పెట్టించేసి నీట్గా చేసేసాను. కత్తిపీట సాధారణంగా 2 రకాలుగా ఉంటుంది. నిలువుగా కోసే కత్తిపీట, ఫోల్డింగ్గా కట్ చేసే కత్తిపీట. మా దగ్గర ఈ నిలువుగా కట్ చేసే కత్తిపీట ఉంది. కత్తిపీటకైతే పదును పెట్టేసాను. కత్తిపీట బాగా షార్ప్గా అయిన తర్వాత కటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. కత్తిపీట షార్ప్గా లేకపోయినా, లేదంటే చేతుల్లో బలంగా లేకపోయినా కానీ మామిడికాయలు పగుళ్ళు తీస్తాయి. అంటే పెలిసి వస్తుందన్నమాట. టెంక దగ్గర పగులు వస్తుంది. అలాంటి మొక్కలను అయితే వేరు చేసుకోవాలి. వేరు చేసుకుని టెంపరీగా త్వరగా వాడేసుకునేలాగా వేరే కలిపేసుకుంటాం లాస్ట్ను ఆ మొక్కల్ని. ముగ్గుతున్న కాయలు కానీ, డ్యామేజ్ అయిన కాయలు కానీ సెపరేట్గా చేసేసుకోవాలి. మంచి కాయలని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇది జీడి, టెంక లోపల ఉండే జీడి అనమాట. ఇది వేస్ట్. ఈ వేస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇదేమో తొపర. ఈ తొపరను కూడా తీసేసేయాలి. ఇలా నిలువుగా కోసిన ముక్కల్ని ఎండలో కాసేపు ఆరబెట్టాలి. అలాగే ఎండలో కూడా మిగతా అన్నీ కూడా మెంతులు, వెల్లుల్లి, ఆవుపిండి, కారం ఇవన్నీ కూడా కాసేపు ఎండలో పెట్టి ఉంచాలి. తర్వాత తీసేసుకుంటాం. ఈరోజు పెట్టబోయే ఆవకాయకి 2 కేజీలు పాలు వేద్దాం అనుకుంటున్నాం. అంటే 2 కేజీలు ఆవుపిండి, 2 కేజీలు కారం, 2 కేజీలు ఉప్పు. అలాగా దానికి కావాల్సిన వెల్లుల్లి, ఒక 1/4 కిలో వెల్లుల్లి, మంచి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. క్వాలిటీ వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. 100 గ్రాములు మెంతులు, ఇంకా ఇంగువ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇంగువ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు. నెక్స్ట్ ఇంకా పసుపు ఒకటి కూడా ఒక 4 స్పూన్లు పసుపు వేసుకుంటాం, కలిపేసుకుంటాం అందులో. ఈ టెంకను పట్టేసి ఉండే ఈ తొప్పర ఉంటుంది కదా, అది మాత్రం చాలా మస్తుగా తీసిపారేయాలన్నమాట. ఎందుకంటే చాలామంది కొనుక్కునే ఆవకాయల్లో ఈ తొప్పర తీరు, అది లోపల కడుపులోకి వెళ్ళి అరగదు. అది దానివల్ల కూడా అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎండలో ఆరబెట్టిన ముక్కల్ని ఒక మెత్తటి క్లాత్, అంటే ఒక మంచి కాటన్ శారీ వేసుకుని, కాటన్ శారీ మీద చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెడతాం. ఫ్యాన్ కింద ఆరబెట్టిన కాసేపు అలాగా ఆరిన తర్వాత అప్పుడు పాలు కలిపేసుకుంటాం. చెప్పాను కదా, 2 కేజీలు పాలు అనమాట ఇది. 2 కేజీలు కారం, 2 కేజీలు ఆవపిండి, 2 కేజీలు ఉప్పు, ఇవన్నీ కలిపి ఇందులో వెల్లుల్లిపాయలని, ఇప్పుడు ఒలిచేసిన వెల్లుల్లిపాయని ఇందులో వేసేసి కలిపి మిక్స్ చేసేస్తాం. మామిడికాయలు అయితే 50 కాయలు కట్ చేయడం జరిగింది. ఈ పాళ్ళు ఆవకాయ పెట్టడానికి అయితే మా ఇంటి పక్కనే మా కజిన్ సిస్టర్ వచ్చి తను చేస్తుంది. తను చేత్తో చేస్తే చాలా చన్నాళ్ళంట, అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆవకాయ అలాగే ఉంటుందని అందరూ తన చేత పెట్టిస్తారనమాట. అలాగే మేము కూడా తన చేత ఈరోజు ఆవకాయ పెట్టిస్తున్నా. ఎన్ని సంవత్సరాలనే, దాదాపు 1 సంవత్సరానికి అయిపోతుంటుంది, పెట్టేసుకుంటాం. కానీ కొందరింట్లో నిల్వ పచ్చడి బాగా కూడా ఉంటాయి కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా అలా ఉంటుంటాయి. అంటే ఆ మొక్క గట్టిదనం అలాగే ఉంటుందన్నమాట. కొందరు చేతి చలవ కూడా అలా ఉంటుందన్నమాట. అందుకనే తను బాగా కలుపుతుంది. మొత్తం పాలంతా కూడా కంప్లీట్గా బాగా కలవాలన్నమాట. ఇందులో ఒక 4-5 స్పూన్లు పసుపు కూడా వేసాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత మంచిది. ఇప్పుడు దీంట్లో కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిల్. ఈ ఆయిల్ అయితే మేము ఎప్పుడు కూడా గానుగ నూనె వాడతాం. అంటే గానుగ నూనె అంటే
నువ్వుల నూనె అనమాట. నువ్వుల నూనె వాడతాం. చాలామంది ఆలివ్ నూనె, వేరుశనగ నూనె అలా చాలా రకాలుగా వాడుతుంటారు. కానీ బెస్ట్ ఏంటంటే ఆవకాయకి నువ్వుల నూనె చాలా బెస్ట్. నువ్వుల నూనెలో కాల్షియం ఉంటుంది. అంటే ఎముకలు పటుత్వానికి చాలా మంచిదనమాట. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు కదా! అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము. ఆ విధంగా ఈరోజు మా అమ్మ అయితే నాకు గుర్తొచ్చేస్తుందండి. ఆవకాయ పడుతుంటే. చాలా ఓపికగా మా అమ్మ పాపం అన్ని పనులు కూడా తను ఒక్కరితే చేసేసుకునేదనమాట. పూర్వం అయితే చాలా భారీ ఎత్తున ఆవకాయలు పెడుతుండేవారు. ఎందుకంటే ఇప్పుడు దొరికినట్టుగా వెజిటబుల్స్ ఆ రోజుల్లో దొరికేవి కాదు. ఇప్పుడు వారానికి ఒక సంత ఉంటది. ఆ వారపు సంతలో వెజిటబుల్స్ కొనుక్కుంటే వారం రావు కదా! ఏదో 2 రోజులో, 3 రోజులో వస్తాయి. తర్వాత కూరలకి చాలా ఇబ్బంది. అందుకని కంపల్సరీ పూర్వం ఆవకాయలు పెట్టేవారనమాట. ఆవకాయ పచ్చడి ఉంటే కాస్త ఏదో మజ్జిగ వేసేసుకొని దేంట్లోటి చద్దన్నం ఒకటి తినేవాళ్ళం కదా చిన్నప్పుడు. చద్దన్నంలో ఆవకాయ ముక్కనం చేసుకుంటే సరిపోయేదనమాట. ఆ! ఈ పరిసరాల్లో ఎక్కడ కూడా తేమ అనేది ఉండకూడదు. అలాగే చేతులు బాగా క్లీన్‌గా శుభ్రం చేసుకున్న మీదటే మనం పని స్టార్ట్ చేస్తాం. చేతులు కూడా బాగా డ్రై అయిపోయాలన్నమాట. అందరూ కూడా కాళ్ళు, చేతులు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ ఆవకాయ పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. చుట్టుపక్కల తేమ శాతం ఏమాత్రం ఉన్నా ఆవకాయ ముక్క లాగేసుకుంటది. అంటే ఎక్కువ కాలం నిలవ ఉండదనమాట అప్పుడు తేమ ఉండడం వల్ల. అందుకని ఈ భద్రపరచుకోవడం కూడా చాలా హీట్‌గా ఉన్న ప్రదేశంలోనే ఎక్కువ భద్రపరచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక గిన్నె పాలు కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి మార్చేసుకుంటాం పాలుని. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పాండ్ కలుపుకోవడానికి సిద్ధమైపోవాలి. ఈ ముక్కల్ని ఏ గిన్నె అయితే మనం సెలెక్ట్ చేసుకున్నా ఆ గిన్నె నిండా తీసుకుంటాం. ఆ గిన్నెని ఆ ముక్కల్ని పళ్ళెంలో వేసేస్తాం. పళ్ళెంలో వేసేసి మళ్ళీ ఈ పాలను కలిపిన పాలను కూడా మళ్ళీ వేసేస్తాం. ఫస్ట్ ఈ ముక్కల్ని ఆయిల్ వేసి బాగా కలపాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత ముక్క బాగా గట్టి పడుతుంది. సాల్ట్ ఎక్కువ లాక్కోదు ఈ ఆయిల్ కలపడం వల్ల. ముక్క అప్పుడు ఉప్పుగా లేకుండా చాలా గట్టిగా కూడా ఉండడానికి కారణం ఫస్ట్ ఈ ఆయిల్‌ని ఈ ముక్కలకి బాగా ఆయిల్ పట్టించడమే. ఆయిల్‌తో బాగా ఇది మసాజ్ చేసేస్తాం. కారం చూసారా ఎంత ఎర్రగా కనిపిస్తుందో? ఎర్రగాను, కమ్మగాను ఉంటది. ఎందుకంటే గుంటూరు కారం అయితే నేను తీసుకున్నానా, గుంటూరు కారంలో మళ్ళీ ఒక అరకిలో బళ్ళారి కారం కూడా ఆడించి 2 మిక్స్ చేశామనమాట. ఏం చేద్దంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవకాయ మంచి రంగు, రుచి, టేస్ట్ బాగా రావాలంటే ఈ ఈ గుంటూరు కారంలో ఒక 3 రెట్లు గుంటూరు కారం వేసుకుంటే, ఒక రెట్టు బళ్ళారి కారం వేసుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఆవకాయలు కొంతమంది శనగలు కూడా వేస్తూ ఉంటారు. కానీ నాకైతే నచ్చదు. ఎందుకంటే అది టేస్ట్ తేడా వచ్చేస్తది. ఆవకాయ అంటే ఆవకాయ టేస్ట్‌లాగా ఉండాలి. మళ్ళీ శనగలు ఎందుకు దీంట్లోని నాకైతే ఇష్టం ఉండదు. శనగలైతే మేము వెయ్యం ఎప్పుడూను. రెండో పండు కూడా తయారైపోయింది. దాన్ని కూడా బాక్స్‌లోకి ఈ పాల్ట్‌ని ఈ పళ్ళులోంచి తీసి వేసేసాం. మళ్ళీ ఇప్పుడు మూడో పాల్ట్‌కి రెడీ చేస్తాము. ముక్కలు వేసేసాం. గిన్నె ముక్కలు వేసేసాం. అలాగే ఈ గిన్నెతోటి ఈ కారం వేసేసాం. ఇప్పుడు కలిపేస్తారు. ఈరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత జాడీలు మార్చేస్తాం కదా! మార్చేసిన తర్వాత కూడా 3 రోజుల పాటు ప్రతిరోజు కూడా కలుపుతూ ఉండాలి. ఏదైనా తెడ్డు లాంటిది చెక్కది ఏదైనా అయితే బెటరు. తెడ్డు లాంటిది గానీ, గరిటె అయినా సరే తీసుకొని అలా కలుపుతుండనమాట. 3 డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ పోస్తాం. ఆయిల్ పోసి మళ్ళీ కలుపుతాం అనమాట. అప్పుడు ఆయిల్ బాగా తేరిపోతుంది. పైకంటే అంతా ఆయిల్‌గా ఉందేంటి అంటాం. మళ్ళీ కలుపుతుంటే ఆయిల్ కిందకెళ్తది. అన్నీ కూడా మొత్తం ఆవకాయ అంతా కూడా లాక్కుంటుందనమాట. ఇప్పుడు మూడో గిన్నె కూడా కంప్లీట్ అయిపోయింది. 3 గిన్నెల పాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు 4 గిన్నెలు ముక్కలు తీసుకున్నాం. కారం తీసుకున్నాం. ఇప్పుడు 4 పాలు కూడా వేస్తున్నాం. నిజంగా రుచుల్లోకి రారాజు ఆవకాయనండి. ఆవకాయ పచ్చడి అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటుంటే మరి మజాగా ఉంటుంది. కొంచెం నెయ్యి కానీ, వెన్నపూస కానీ యాడ్ చేశామనుకోండి చాలా బాగుంటుంది. ఆవకాయతో అన్నం తినకపోతే అసలు అన్నం తిన్నామనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. అన్నం ఇది నిజమైన భోజనం చేసిన తృప్తి రాదు.
చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఆవకాయ పెడుతుంటే చూస్తూ ఉండేవాడిని అనమాట. నిజంగా ఈ మా అమ్మ నేర్పించినటువంటి ఇది ఒక తీపి గుర్తు అనమాట. మా అమ్మ జ్ఞాపకం వస్తుంటది. ఈ ఆవకాయ తిన్నప్పుడల్లా గూడా. అసలు ఒక గిన్ని ముక్కలు ఎన్ని కేజీలు వస్తున్నాయని చెప్పేసని కాటైతే పెట్టించాను. టోటల్‌గా మా 50 కాయలకిని ఒక 9 కేజీలు ముక్కలైతే వచ్చింది. ఒక్కొక్క గిన్నెకిని 2 కేజీల పైనే ముక్కలు వచ్చాయనమాట. ఈ మొత్తం ముక్కలకి 4 కేజీలు నూనె కానీ ఇప్పుడు 2 కేజీలు ఆయిల్ సిద్ధం చేసాం కదా! నెక్స్ట్ 3 డేస్ తర్వాత మరో 2 కేజీలు పప్పు నూనె వేసి కలిపేస్తాం. ఇప్పుడు ఈ నాలుగో పాళ్ళు వేయడానికి ముక్కలకి ఆయిల్ బాగా పట్టిస్తున్నారు. ఆవకాయ చూడడానికి కారం ఎర్రగా ఉంటది. కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు. కానీ అంత కారం ఏమి ఉండదు. అంత ఉప్పుగా కూడా ఉండదు. ఏంటంటే పాళ్ళు సమంగా వేస్తాం కదా! అలా అని ఆవపిండి కూడా అంత పవర్‌ఫుల్ ఆవపిండి కూడా ఇప్పుడు రావట్లేదు. ఇదివరకైతే నా చిన్నప్పుడైతే ఆవపిండి వేసామంటే ఎంత ఘాటుగా ఉండేదో తెలుసా? ఇప్పుడు అంత ఘాటు కూడా ఏమి ఉండట్లేదు ఆవపిండి. ఈ మధ్య కాలంలో బిర్యానీల మీద మోజుపడి బిర్యానీలు తింటుంటారు ఎక్కువగాని. అది ఏంటంటే మసాలా అది. మసాలా వల్ల బిర్యానీకి ఆ టేస్ట్ వస్తది. అసలు నిజంగా పప్పు ఆవకాయ గానీ, ఆహ్, ప ఆవకాయలో నెయ్యి కలుపుకొని గాని తింటే ఎంత మజానో తెలుసా? ఈ ఆవకాయ మీద చాలామంది పాటలైతే రాస్తారు. మొత్తం మీద తెలుగువాడి అన్నానికి రుచి చెప్పేది మాత్రం ఆవకాయ. కొందరు కవులైతే కవిత్వాలు కూడా రాసేశారు. ఒక చిన్న కవిత చదువుతాను. వేసవి వేళలో వెల్లి విరిసే వాసన, వంటల మధ్య వెలిగే ఓ రుచి కాసన, మామిడి ముక్కకు ముద్దిరిగిన కారం, ఆవాల గంధానికి లొంగే శరీర ధామం. ఇలాగ చాలామంది కవులు కూడా కవితలు రాసేసారన్నమాట. ఈ విధంగా 4 పళ్ళు కూడా ఈ 2 బాక్సుల్లోనూ వేసేసుకున్నాం. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసేస్తాం. ఈ కారం మిగిలిన కారాన్ని కూడా ఈ పైన ఎక్కువగా వస్తదనమాట. అంటే ఎక్కువున్నా కొంచెం పర్వాలేదు. అస్తమాటు ముక్క తినలేం కదా! గ్రేవీ వేసుకొని కూడా మనం కానిచ్చేస్తుంటాం. అందుకని ఈ ఎక్స్‌ట్రా కారం కూడా కలుపుకోవడం పర్వాలేదు. ఈ గ్రేవీ ఎక్కువవుతుంది. ఈ ఈ జాడీలు చూడండి. జాడీలు కూడా ఎండలో పెట్టేసాం. ఎందుకంటే బాగా కడిగి ఆరబెట్టేసి జాడీలు కూడా అంటే ఈ ఒక 3, 4 రోజుల తర్వాత మళ్ళీ జాడీల్లోకి మార్చుకోవాలనమాట. ఈ లోపల బాగా కలుపుతుండు కదా! ఆ జాడీలో కలుపుతుంటే గమ్మున ఏమైనా బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటది. అందుకని తర్వాత జాడీల్లో వేసి ఒక మంచి క్లాత్ తీసుకొని గుడ్డ కట్టేస్తాం. ఇప్పుడు ఇది 3 డేస్ తర్వాత బయట ఎండలో పెట్టి మళ్ళీ కలుపుతున్నాం అనమాట. కాసేపు ఒక గంట సేపు ఎండలో తగిలిస్తే ఈ బాగా పచ్చడి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా నిల్వ ఉంచడానికి దాదాపు 2, 3 సంవత్సరాలైనా సరే అలా ఉండడానికి ఈ విధంగా చేస్తూ ఉండాలన్నమాట. చిన్న చిన్న బాక్సుల్లోకి మార్చుకొని తీసేటప్పుడు కూడా వేళ్ళైతే తగలకూడదు. స్పూన్ తోటి మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ గరిటెలు మాత్రం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కలపడానికి ఈ చెక్క తెడ్డులు యూజ్ చేస్తున్నాం. రుచుల రాజు ఆవకాయ, గుండెలోన చేరే ఊహకాయ, కారం ఆవ కలిసిన పుణ్యమై, అమ్మ చేతిలో పుట్టిన మాయ. ఆవకాయ పచ్చడి బాగుంటుందని మాత్రం ఎక్కువ తినేయకూడదంటే చాలా లిమిట్‌గా తీసుకోవాలి. వారానికి 2, 3 సార్లు కంటే ఎక్కువ తీసుకోకూడదు. పెద్దవాళ్ళైతే అసలు ఎక్కువగా తీసుకోకూడదు. ఏంటంటే అది కొలెస్ట్రాల్ పడతది. కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. దీంట్లో ఉప్పు కలుస్తుంది కదా! ఉప్పు వల్ల కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. ఫస్టు ఈ 2, 3 వారాలైతే మాత్రం చాలా మంచి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆవకాయలో. తర్వాత గ్రాడ్యువల్‌గా నెమ్మదిగా పోషక విలువలు తగ్గుతూ ఉంటాయి. ఈ మామిడికాయలైతే ఏ విటమిన్, సి విటమిన్ ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. టోటల్‌గా ఆవకాయలో B1, B2, B6 విటమిన్స్ ఉంటాయి. ఈ బి కాంప్లెక్స్ విటమిన్ల వల్ల ఒంట్లో శక్తి వస్తుంది. నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ మామిడికాయలో B6 అనే విటమిన్ కూడా ఉంటుంది. ఈ మామిడిలో ఉండే ఈ ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణక్రియకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఆవకాయని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల పొటాషియం కూడా ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది కూడా. ఈ మెంతులు, ఆవాలు వేస్తాం కదా! యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కలిగి ఉంటది. అంటే వాపు యొక్క లక్షణాలు ఏమైనా ఉంటే కూడా తగ్గిస్తదనమాట ఇది. ఇంక వెల్లుల్లి గురించి చెప్పాలి కదా! అందరికీ తెలిసిన విషయం. వెల్లుల్లి అంటే నాకు చాలా ఇష్టం. గుండెకు చాలా మంచిదనమాట వెల్లుల్లి.
మొత్తం మీద ఆవకాయలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణం అయితే ఉంది. బౌల్లోకి మార్చేస్తుందండోయ్. ఆవకాయని టేస్ట్ చేసేలేదు ఇప్పుడే. నా ఛానల్ వ్యూవర్స్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాను. మా ఇంటికి భోజనానికి వచ్చినట్లయితే ఆవకాయ టేస్ట్ చూపిస్తాను. ఆవకాయతో పాటు పప్పు వేసి నెయ్యి వేసి ఆమ్లెట్ కూడా వేస్తానండి. రండి భోజనానికి రండి వ్యూవర్స్. ఎప్పుడు వస్తారో ఒక కామెంట్ మాత్రం కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ కూడా తెలియజేయండి. లైక్ అయితే ఇప్పుడే చేసేయండి. ఈ వేడి వేడి అన్నంలో వెన్నపూస వేస్తుంటే ఒక పాట అయితే గుర్తొచ్చేస్తుంది నాకు. ఒక్కసారి రారా నా సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంటి సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేసి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేసి, ఆవకాయ వడ్డించి ఏంటి ఆవకాయ వడ్డించి ఆశాంతం తినిపిస్తా. అలా ఒక భక్తుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీదే పాట పాడేశాడు. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.